మన ముందు ఎప్పుడూ కూడా 2 చాయిసెస్ మనకుంటాయి. ఏంటి 2 చాయిసెస్ అంటే, ఒకటి మనము మేలైనది ఏది మేలైనదో, ఏది యోగ్యమైనదో, ఏది మంచిదో ఆ మార్గాన్ని మనము అనుసరించి నడుచుకోవడం. రెండవది చెడును అనుసరించి నడుచుకోవడం. అంటే అది చెడుని తెలిసినా, ఇతరులకైనా మనకైనా హాని చేస్తుందని తెలిసినా లాభము ఏదో ఒక లాభాన్ని ఆశించి దాని ప్రకారం జీవించేటువంటి జీవితం. 2 రకాలైనటువంటి జీవితాలు ఉన్నాయి. కనుక మనము అనుదినము కూడా జీవించే జీవితంలో అనేక సందర్భాలను బట్టి మనం చూస్ చేసుకోవాలి. మనం ఎలాగూ ఏ మార్గాన్ని చూస్ చేసుకుని నడుస్తున్నాము, ఎంచుకుని నడుస్తున్నాము అనేటువంటి విషయాలను మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు కూడా మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ద్వితీయోపదేశ కాండంలో 30వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట అంటున్నారు. చూడుము, నేడు నేను జీవమును మేలును, మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. మన ఎదుట ఈ 2 మార్గాలు ఉన్నాయి. మనము ఏ మార్గాన్ని అయితే ఎంచుకుంటామో అది మన జీవితం యొక్క అంతము ఆ మార్గం వైపు వెళ్తుంది. ఇప్పుడు నేను మంచిని అనుదినము కూడా నాకు లాభం లేకపోయినా, నాకు నష్టము కలిగినా, నీతిని మంచిని అనుసరించి జీవిస్తే నాకు మోక్షం ఉంటుంది. లేదా ఈ లోకంలో నాకు ఉపయోగకరంగా ఉందని, నాకు లాభం వస్తుందని చెడు మార్గాన్ని మనం అనుసరించి నడిస్తే నరకానికి వెళ్లాల్సి వస్తుంది. మనము నమ్ముతున్నాం ఏంటి అంటే, ఈ యొక్క శరీరాన్ని వెళ్ళిన తర్వాత కూడా మనకు జీవితం ఉంది, మరణం తర్వాత జీవితం ఉంది అనేటువంటి విషయాన్ని మనం నమ్ముతున్నాం. ఈ లోకంలో మేలు చేస్తేనేమో, లేదా ఈ లోకంలో మనం నీతిగా జీవిస్తేనేమో మోక్షమని, ఈ లోకంలో చెడుగా జీవిస్తేనేమో నరకమని మనం నమ్ముతున్నటువంటి విషయం. ఈ విషయాన్ని పౌలు గలతీయులు రాసినటువంటి పత్రికలో ప్రస్తావిస్తూ ఈ విధంగా చెప్పారు. గలతీయులు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో ఈ విధమైనటువంటి మాట ఉంటుంది. ఏంటి అంటే, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఏంటి శరీరము అని అంటే, మనలో ఉన్నటువంటి లేదా మానవుల్లో ఉన్నటువంటి కోపమైన, ద్వేషమైన, ఇతరులను ఇబ్బంది పెట్టేదైనా, ఇతరులను యొక్క నాశనాన్ని కోరుకునేదైనా, గొడవలైన, కోపమైన, అపవిత్రత అయినా, ఇవన్నీ కూడా మనకు చెడు మార్గాన్ని చూపిస్తాయి. చెడు మార్గంలో మనం ఉన్నామనేటువంటి విషయాన్ని తెలియబరుస్తాయి ఇవి మనం కలిగి ఉంటే. లేదా రెండవ మార్గంలో ఏముంది అని అంటే, ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము, ఇతరుల యొక్క మంచిని కోరుకొనటం, ఇతరులు బాగును మనము కోరుకొనటం, మనకు నష్టం వచ్చినా నీతిని అనుసరించి నడవటం. ఇది ఆత్మ సంబంధమైనటువంటి జీవితం. శరీర సంబంధమైన జీవితమేమో చెడుగుకు తీసుకుని వెళ్తుంది, ఆత్మ సంబంధమైన జీవితమేమో మోక్షానికి వెళుతుంది. గనుక ఈ పోరాటం ఉంటుంది మానవునికి. అనేక సందర్భాల్లో మనకు లాభం ఉన్నా, మనకు లాభం తెచ్చేది ఉన్నా, అది చెడు మార్గం అయితే మనం విడిచిపెట్టి ఏదైతే మనకు మేలో అంటే ఏదైతే మనకు నీతి మార్గాన్ని ఉందో, ఏదైతే మోక్షానికి మనం తీసుకువెళ్తుందో ఆ మార్గాన్ని మనం ఎంచుకున్నప్పుడు మన జీవితం అంతా బాగుంటుంది. కాబట్టి మనం ఏదైతే చూస్ చేసుకుంటున్నామో మన జీవితాల్లో, చివరకు మన యొక్క జీవితం యొక్క అంతం అదే విధంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా మనం పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. అనుదినము కూడా నేను దేన్ని అనుసరిస్తూ నడుస్తున్నాను, నా జీవితం ఎలా ఉంది అనేటువంటి విషయాలను మనము ఆలోచన చేసుకుని అనుసరించి జీవించినప్పుడు మనకు మేలు కలుగుతుంది. లేకపోతే ఏమవుతుంది, నరకానికి వెళ్లాల్సి వస్తుంది. అందుకని మన క్రైస్తవ జీవితంలో కూడా అనుదినము మనం పరిశీలన చేసుకుంటూ మనలో ఉన్నటువంటి చెడుగు, మనలో ఉన్నటువంటి పాపం ఎప్పటికప్పుడు మనము విడిచిపెడుతూ ప్రభువు పోలికలో మార్చబడుతూ ఉన్నాం.
మంచిని కోరుకుంటూ ప్రభువును చూస్తూ ఆయనలో ఉన్నటువంటి మంచిని మనము చూస్తూ మనము మంచి మార్గంలో వెళ్ళడానికి తీర్మానం ప్రతిరోజు చేసుకుంటూ జీవిస్తున్నాం. చివరకు మనం ఎలా ఉంటామంటే ప్రభువును పోలి ఉంటాం. అదే కదా మనకు యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఆయనను పోలి ఉందుము అని ఉంది. కనుక దినదినము మనం తీసుకుంటున్న నిర్ణయాలు, దినదినము మన జీవితాన్ని మనం మెరుగు బాటలో అంటే నీతి బాటలో మనం నడిపించుకున్నప్పుడు మనము మోక్షానికి చేరుకుంటాం, దేవుని పోలికగా మార్చబడతాం. ఒకవేళ అలా కాకుండా ఈ లోకంలో మాత్రమే ఆలోచన చేసుకుని ఏది మేలో ధనం కొరకైనా మన ఆశల కొరకైనా దేని కొరకైనా సరే ఏది చెడుగో దాన్ని అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనము దేవుడు సాతానుకు ఏర్పాటు చేసిన నరకం, అది మనిషి కొరకు దేవుడు ఏర్పాటు చేయలే, సాతాను కొరకు ఏర్పాటు చేశాడు. ఆ నరకంలోనికి మనం కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకని? మనలో ఉన్న చెడుగుని బట్టి. ఇప్పుడు ఏదైనా మనం ఇంట్లో ఏదైనా కూరగాయలు తెచ్చుకున్నాం అనుకోండి, ఏం తెచ్చుకుంటాం? మంచివి ఏరుకుని తెచ్చుకుంటాం. మన ఇంట్లో వాడుకునే కూరగాయలు మంచివి తెచ్చుకుంటాం. ఎందుకని? మంచివి ఎవరైనా ఏరుకుంటాం, మంచిగా మనకు కావాలనుకుంటాం. అలాగున్న మనం మోక్షంలో చెడుని దేవుడు ఎలాగా యాక్సెప్ట్ చేయగలడు? మనలో చెడుగు పెట్టుకుని మనం శుద్ధి చేసుకోనకుండా, మనము పవిత్రపరుచుకోనకుండా, మంచి మార్గంలో లేకుండా చెడును అనుసరించి నడిస్తే, మన జీవితంలో చెడుగే ఉంటే దేవుడు మనల్ని ఎలా చేర్చుకుంటాడు? ఆయన రాజ్యంలోనికి చేర్చుకోడు కదా. క్రైస్తవులైనా సరే ఎలాగెళ్తాం? మనము చిన్న వయసు నుంచి క్రైస్తవులైనా సరే మనలో చెడుగున్నప్పుడు మోక్షానికి ఎలా వెళ్ళగలుగుతాము? వెళ్ళలేం. కాబట్టి అనుదినము శుద్ధి చేసుకుని మంచి ఏది నీతో, ఏది మేలైనదో, ఏది మనకు శాశ్వత కాలం ఉపయోగమైనదో దాన్ని అనుసరించి మనం జీవించినప్పుడు మోక్షం కలుగుతుంది. కాబట్టి మనము అనుదినము పరిశీలన చేసుకోవలసిన వారమే ఉన్నాం. అటు పరిశీలన చేసుకుని వృద్ధి అగుతూ, నీతి మార్గంలో ఇంకా వృద్ధి అగుతూ మనము జీవించవలసిన వారమే ఉన్నాం. అందుకని భక్తులైనటువంటి యోబుని గురించి మాట్లాడుతూ చెడుతనము విసర్జించిన వాడు అన్నారు. అంటే తనలో ఏ చెడుగు లేకుండా విసర్జించి దేవుడు చెప్పిన నీతి మార్గంలో, తనకు ఇతరులకు మేలు చేసేటువంటి మార్గంలో నడిచే జీవితం, ఆ జీవితాన్ని మనం కూడా కలిగి ఉండాలని ప్రభువును ప్రార్థన చేద్దాం. అటు ధన్యత ప్రభు మనకు దయచేయును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడవగు తండ్రి, భూమి మీద మేము ఎలా జీవించాలో మాకు ఒక గ్రంథం ఏర్పాటు చేసి ఆ గ్రంథంలో ప్రమాణాలను రాయించారు. అలాగే మా మనస్సాక్షి కూడా తెలియబరుస్తున్నారు. కనుక ఆ మంచిని అనుసరించి జీవించే భాగ్యం మా అందరికీ కూడా దయచేయమని యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.